మరోవైపు భారీ వర్షాలతో కాకినాడ అతలాకుతలం అయింది. ఇవాళ ఒక్కరోజే దాదాపు 20 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఎడతెరిపి లేకుండా పడుతున్న వర్షంతో లోతట్టు ప్రాంతాలు నీట మునిగిపోయాయి. డ్రైనేజీలు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. కాకినాడలోని ప్రధాన రోడ్లు సాగునీటి కాలువలను తలపిస్తున్నాయి. జలమయమైన కాకినాడ పరిస్థితిపై మా కరెస్పాండెంట్ రాజు మరింత సమాచారం అందిస్తారు. ఓ టు యు రాజు. బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తన ద్రోణితో తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా విస్తారంగా వానలు కురిశాయి. ప్రస్తుతం కాకినాడలో దాదాపు 20 సెంటీమీటర్ల పైబడి వర్షపాతం నమోదవడంతో నగరంలో ఉన్న డ్రైన్లన్నీ కూడా పొంగిపడడంతో రోడ్లన్నీ కూడా ఒక వాగులను తలపిస్తున్న పరిస్థితి. ప్రస్తుతం నగరపాలక సంస్థ కార్యాలయం ముందున్న ఒక్కసారి ఆ పరిస్థితిని చూస్తే ఎంత అధ్వానంగా ఉందో ఒక్కసారి మనం చూసుకోవచ్చు. చినుకు పడితే కాకినాడ అంతా కూడా జలమయమైన పరిస్థితి కనిపిస్తుంది. మనం చూస్తున్నాం విజువల్స్లో ఒకసారి చూసినట్లయితే నగరపాలక సంస్థ కార్యాలయం ముందే ఒక విశాలమైన 2-వే రోడ్డు ఉంది. అయినప్పటికీ కూడా డ్రైన్లన్నీ పొంగు పడడంతో ప్రజలు నానా అవస్థలు పడుతున్న పరిస్థితి. వాహనాలు కూడా ముందుకు కదలని పరిస్థితి అయితే కనిపిస్తుంది. మనం చూడవచ్చు కొంతమంది వాహనాలు గెంటుకుని వెళ్లాల్సిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. దాదాపు 1 కిలోమీటర్ మేరకు ఈ రోడ్డు అంతా కూడా జలమయమైన పరిస్థితి. వాహనాలు దాదాపు మోకాళ్ళలోతు వరకు కూడా ఇక్కడ ఉన్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. చెప్పండి, వర్షం పడితే కాకినాడ పరిస్థితి ఎలా ఉంది? రోడ్లు ఎలా ఉంది? చాలా ఘోరం అండి. ఇది చాలా ఘోరంగా ఉంటుంది. కనీసం బళ్ళు అన్ని వెహికల్స్ ఆగిపోతున్నాయి. వెహికల్స్ ఆగిపోవడం వల్ల ఇంకో పిల్లల్ని కూడా ఇలా తీసుకెళ్లి మళ్ళీ ఆటోలో ఎక్కించుకోవాల్సిన చాలా అంతే. సేమ్ వర్క్ అండి. ఇది మనం చూస్తున్నాము. వర్షం పడితే చాలు కాకినాడ నగరపాలక సంస్థకు సంబంధించిన రోడ్లన్నీ కూడా చాలా అధ్వాన స్థితిలో ఉన్నాయని చెప్తున్నారు. మొత్తం మీద చూసినట్లయితే కాకినాడ కార్పొరేషన్కి సంబంధించి దాదాపు 3 ఏళ్ల నుంచి 13వ ఆర్థిక సంఘం ప్రణాళిక నిధులకు సంబంధించి 20 కోట్ల రూపాయల పనులు జరిగాయి. దాదాపు 30% టెండర్లు లెస్కి వెళ్లడంతో ఈ పనులన్నీ కూడా నాసిరకంగా జరిగాయని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈ 20 కోట్ల పనులన్నీ కూడా డ్రైన్స్ నిర్మాణానికి చేపట్టారు. అయితే డ్రైన్స్ నిర్మాణం సక్రమంగా ఉంటే ఇటువంటి ముంపు పరిస్థితి ఏర్పడదు. గత కొన్నేళ్ల నుంచి కూడా కాకినాడకి ఇటువంటి ముంపు పరిస్థితి ఉంది. చినుకు పడితే చాలు నగరం అంతా కూడా జలమయమైన పరిస్థితి అయితే కనిపిస్తుంది. అయితే కాకినాడకు సంబంధించి చూస్తున్నట్లయితే అండర్ గ్రౌండ్ డ్రైనేజీ నిర్మాణం చేపడితే ముంపు సమస్య ఉన్నదని గతంలో ఒక నిపుణుల కమిటీ అభిప్రాయపడింది. దానిలో భాగంగా కాకినాడకు వచ్చి సర్వే చేసినప్పుడు కూడా అటు పాలకులు కానీ అధికారులు కానీ నిర్లక్ష్యం వహించడంతో కాకినాడ ప్రజలందరూ కూడా ప్రస్తుతం సమస్యలు ఎదుర్కొంటున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఇక్కడ నుంచి వాహనం ముందుకు వెళ్ళాలంటే దాదాపు గంటల సమయం పడుతున్న పరిస్థితి. చాలామంది వాహనాలు ముందుకు కదలక నీటిలోనే గెంటుకుంటూ వెళ్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. మనం ఒకసారి విజువల్ చూసినట్లయితే ఈయన చెప్పండి, మీరు ఎక్కడి నుంచి వస్తున్నారు? ఎలా ఉంది పరిస్థితి? చాలా దారుణంగా ఉందండి. ఇదంతా మునిగిపోయింది. చాలా బీభత్సంగా ఉంది. ఇంకా చాలా ఫుల్గా పడిందండి వర్షం. చాలా దూరం నుంచి వస్తున్నాను నేను వర్షంలో. మీరు చెప్పండి. డ్రైనేజీల మీద రాళ్ళు కూడా లేకుండా సరిగ్గా హోండా యాక్టివా తోటి డ్రైనేజీలో పడిపోతే ఇప్పుడు ఎవరో 2 మనుషులు తీసేస్తారు నన్ను. చాలా దారుణంగా ఉంది సార్ పరిపాలన. ఇది మనం చూస్తున్నాం. డ్రైనేజీ వ్యవస్థ కూడా సక్రమంగా లేదని చెప్పి ఇక్కడ నగర ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. మొత్తమే చూసినట్లయితే అటు 13వ ఆర్థిక సంఘం ప్రణాళిక నిధులతో 20 కోట్ల రూపాయల మేరకు డ్రైన్ నిర్మాణం చేపట్టినప్పటికీ నాసిరకం పనులు జరగడంతో నగరానికి ఇంకా ముంపు సమస్య కొనసాగుతుంది. మరి ముఖ్యంగా చూసినట్లయితే ఇటు మెయిన్ రోడ్ నగరపాలక సంస్థ కార్యాలయంతో పాటుగా అటు బాలాజీ చెరువు, పిండాల చెరువు, జగన్నాథపురం, సామమూర్తి నగర్, పెద్ద మార్కెట్ ఈ ప్రాంతాలన్నీ కూడా దాదాపు నీట మునిగిన పరిస్థితి. చాలా ఇళ్లలోకి ఈ వర్షపు నీరు చేరుకోవడంతో అటు మురుగునీరు వర్షం నీరు చేరుకోవడంతో ప్రజలు చాలా ఇబ్బందులు పరిస్థితి అయితే ఉంది. మొత్తమే చూసినట్లయితే అటు కార్పొరేషన్లో అవినీతి పెరిగిపోవడంతో ఇక్కడ డ్రైన్స్ నిర్మాణం కానీ ఏదైనా వర్షం వచ్చినా వెంటనే వర్షం ఇంకిపోయే పరిస్థితి అయితే ఇక్కడ కనిపించట్లేదు. ప్రజలందరూ కూడా నానా అవస్థలు పడుతున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఇది కాకినాడకు సంబంధించిన తాజా అప్డేట్.